ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరెవరికి లోబడాలి? ఈ మాట స్త్రీలను అడిగితే పెద్దగా స్పందించరు, పురుషులను అడిగితే మాట్లాడడానికి ఇష్టపడరు. ఇది 2 చోట్ల నుంచి స్పందన సరిగా రాదు. ఎందుకంటే ఒకవేళ పురుషులు మాట్లాడితే ఆ తర్వాత అయినా వాళ్ళ స్త్రీలతో వాళ్ళకి ఇబ్బంది. స్త్రీలేమో అసలు మౌనంగా ఉంటారు, ఎందుకంటే లోబడవలసి వస్తుంది అని. వీళ్ళరా, ఇక్కడ ప్రతి స్త్రీ కూడా పురుషునికి ఏం చేయాలి? లోబడి ఉండాల్సిందే. ఇది 3వ మాట. ఎగ్జాంపుల్ మనకి పరిశుద్ధ గ్రంథంలో శారా గారు కనబడతారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. శారా అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ, చెప్పండి, అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. వీళ్ళ శారా అబ్రహాం గారిని ఏమని పిలుస్తుంది? చెప్పండి. మరి మీ భర్తను మీరు ఏమని పిలుస్తున్నారు? చెప్పండి. కొందరు ఓయ్ అంటున్నారట. పిల్లరా, ఎవరి భర్తలను వారు ఎలా పిలుస్తున్నారు? పిల్లరా, అది మీ వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించేయండి, మీ మదిలో ఒకసారి తలంచండి. పిల్లరా, దేవుడి యొక్క బిడ్డలైనటువంటి వారు ఎలా గౌరవించాలో బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట ఏమనుకున్నాం? ఏమండి? దేవునికి పిలుపునకు లోబడాలి. రెండవదిగా సంఘము క్రీస్తునకు లోబడి ఉండాలంటే దేవునికి వాక్యానికి అన్ని విషయాల్లో సంఘం విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా స్త్రీలైన వారు పురుషులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎలా లోబడాలి? శారా అబ్రహామునకు లోబడినట్లుగా ప్రతి స్త్రీ కూడా తన భర్తకి ఏం చేయాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం. శారా గారిలాగా ఎవరైనా పిలిచేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? నా భర్తను నేను యజమానుడు అని పిలుస్తానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా భర్తను ఏమండి అని పిలుస్తానన్నవారు ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు పిలవడం కాదు. ఎవరైనా మన బంధువులు చుట్టాలు అందరూ వచ్చారనుకోండి, వాళ్ళ ముందు ఎక్కడ లేని గౌరవం ఏంటంటే ఏమండి 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 అంటుంటే అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మా ఇంటికి ఏదో ఒకరు చుట్టాలు వచ్చి ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి సందర్భాల్లోనే వారికి ఎక్కడ లేని గౌరవం దక్కుతూ ఉంటుంది. అది వారు అదృష్టంగా భావిస్తారు. అప్పుడు పిల్లరా, కొన్ని సందర్భాలలో నోటుకొచ్చిన మాటలు భర్తల్ని మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను బాధ పెట్టడానికి కానీ లేక మనుషులను మెప్పించడానికి కానీ కాదు, ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుణ్ణి మెప్పించడానికి నువ్వు వాక్యానికి లోబడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితిని ఎవరు చూస్తున్నారు? నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారు? మాట్లాడుతున్న నన్ను చూడొద్దు. పిల్లలు, మనల్ని మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని కాదు నువ్వు చూడాల్సింది. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి చూడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే నీకు నీవుగా దేవునికి కనపరుచుకో. నీలో ఉన్న లక్షణాన్ని, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడికి కనపరుచుకో. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనే మనసు నీకు ఉండాలా. దేవునికి స్తోత్రం. నీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనేదానికంటే ఈరోజు నిశికుమార్ గారు ఏం చెప్పారంటే, లేక మా పెద్దయ్య గారు ఏం చెప్పారంటే, పిల్లరా, ఎంతసేపు వ్యక్తిని చూస్తున్నావు నువ్వు. నీతో మాట్లాడిన మనిషిని ప్రక్కన పెట్టు. నీతో మాట్లాడింది దేవుడు. ఇప్పుడు నిన్ను చూస్తున్నది మనిషి కాదు, దేవుడు. నీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. కనుక దేవుడు ద్వారా నువ్వు దైవాశీస్సులు పొందాలి అంటే వాక్యాన్ని గౌరవించి ఆయనకి నిన్ను కనపరుచుకో. దేవునికి స్తోత్రం. మనుషులు వచ్చినప్పుడు గౌరవభావం, మనుషులు లేనప్పుడు పిల్లరా కొంచెం
ఆ యొక్క నింద మోపుతూ మాట్లాడడం, కొంచెం తగ్గించి మాట్లాడడం, పిల్లలు ఇదంతా కూడా దేవుని బిడ్డలైన వారికి తగదు. దేవునికి స్తోత్రం. లోబడి ఉండాలి తప్ప లోపరుచుకోకూడదు. ఏం చేయకూడదు? పిల్లలు లోపరుచుకునేటువంటి స్త్రీలు అనేక మంది కనబడుతున్నారు. వారు ఆలోచన మేరకు నడిస్తే కరెక్ట్. వాళ్ళు అలా అయితే సజావుగా నడుస్తుందండి బండి. వీళ్ళ ఆలోచన తగ్గట్టుగా నడలేదనుకుంటే నడిచేదాకా యమలోకం ఉంటుంది, అక్కడ ఏంటి నరకం ఉంటుంది అనమాట అండి. పిల్లరా, అంటే లోపడాల్సిన నీవు లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి ఎవరు చూస్తున్నారు? నేను చెప్తున్నాను, ఎవరు చూస్తున్నారు? మనుషులు కాదు, దేవుడు చూస్తున్నాడు. నీలో లోబడే గుణం ఉంటే నువ్వు వినాశనము కావు. లోపరుచుకునే గుణం ఉంటే నువ్వు వినాశనానికి దగ్గరలో ఉన్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న సంగతులన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు మనసులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నాశనం అవడానికి గల కారణం, మొదటి కారణం వారు లోబడకపోవడమే. ఎందుకు? ప్రస్తుతానికి నీవు బాగానే ఉన్నావు, నువ్వు నాశనం అయిపోయే పరిస్థితి అంటూ నీ కనుచూపు మేర కనబడడం లేదు. నీ పరిస్థితి అంతా బాగానే ఉంది. పిల్లారా, నాశనం అవ్వబోతున్న వాళ్ళు ఎవరు కూడా, కొందరు పిల్లారా మంచం ఎక్కి కొన్ని రోజులు మంచం మీద పడి ఆ తర్వాత నాశనం అయిపోతారు. కొందరు కళ్ళ ముందు కనబడుతూ ఉండగానే అకస్మాత్తుగా నాశనం అయిపోతూ ఉంటారు. పిల్లారా, అంటే చూడండి, ఒక జారిపోయే గట్టు వారని ఉన్నాడు అనుకోండి. ఒకడు వాడు పేషెంట్ లాగే ఉండాల్సిన అవసరం లేదు. సూటు బూటు కోట్ వేసుకొని వాడు అక్కడి నుంచి ఉన్నాడు. చూసే వాళ్ళందరికీ బాగానే కనబడుతున్నారు. కానీ వారు కొన్ని క్షణాలలో జారిపోయి ఒక భయంకరమైన పరిస్థితి వాడు అనుభవించబోతున్నాడు అనుకుందాం. కానీ ఆడు పడేదాకా కూడా చూసే వాళ్ళందరికీ ఎలా కనబడతాడు? చెప్పాలా? బాగానే కనబడతాడు. పిల్లలు ఆ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. పిల్లలు కొంత తన ఫ్యామిలీని తీసుకొని, కుటుంబ సభ్యులను తీసుకొని ఒక హోటల్కి వెళ్ళాడు. ఒక ఆయన టిఫిన్ ఆర్డర్ చేశాడు. టిఫిన్ వచ్చింది టేబుల్ మీదకి. ఇక తినడానికి ఇంట్లో ఆ పిల్లలు వాళ్ళు తినడానికి ఇక చేతులు పెట్టి తీసుకుంటున్నారు. కానీ ఇతనికి తెచ్చిన టిఫిన్ ప్లేట్లో అతను తల అలా పెట్టి చనిపోయాడు. ఆయన పిల్లలు హార్ట్ అటాక్ వచ్చి అతడు అక్కడ పిల్లలు అనుకోకుండా చనిపోయాడు. పిల్లలు జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, మాట్లాడుతూ వచ్చాడు, టిఫిన్ ఆయన ఆర్డర్ చేశాడు. కానీ క్షణం పిల్లల రెప్పపాటు కాలంలో అతడు తన ప్రాణాన్ని విడిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు మనం నాశనం అవుతామంటే, నేను ఎందుకు నాశనం అవుతానండి? నాకు ఉండాల్సిందంతా ఉంది, నేను ఘనమైన స్థానంలో ఉన్నాను, ఘనమైన స్థితిలో నేను ఉన్నాను అనుకుంటున్నావా? నాశనం పిల్లరా అనుకోకుండా వస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అనుకోకుండా భయంకరమైనటువంటి పిల్లరా అగ్ని కురిసి వారు తెలియకుండానే వారు నాశనం అయిపోయారు. జలప్రళయం అనుకోకుండా వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలుకు వచ్చే నాశనం కూడా అకస్మాత్తుగా వచ్చింది. ఈరోజు మన జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే మనం అవిధేయులం కాకూడదు, లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోబడుట అనేది మనుషుల్ని మెప్పించడానికి చూపించేది కాదు, దేవుణ్ణి మెప్పించడానికి నువ్వు లోబడి ఉండాల్సిందే.